ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఇదిగో నేను శబదం చేసి చెప్తా ఉండా, నిన్ను ఇంటి కోడల్ని చేసి తీరుతానమ్మే. థ్యాంక్స్ అమ్మి, మా మంచి అమ్మి. నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండమ్మా, బంగారు బొమ్మ. బయలుదేరదామా? యష్ గారు, బయలుదేరదామా? వెళ్దాం. నీకేమన్నా డ్రైవర్ని అనుకున్నావా? వెళ్ళి బ్యాక్ సీట్లో దర్జాగా కూర్చున్నావు, వచ్చి ఫ్రంట్ సీట్లో కూర్చో. ఇది ఇంకా యష్కి పెళ్ళాన్ని అనుకుంటుందా ఏంటి? వచ్చి వాడి పక్క సీట్లో కూర్చుంది అసలు. అమ్మా నాన్న వాళ్ళ కారులో వెళ్తే బాగుంటుంది. నాన్న, ఏంట్రా? మమ్మల్ని మీ కారులో స్కూల్ దగ్గర డ్రాప్ చేయొచ్చు కదా? లేదు రిషి, నాకు ఆఫీసులో అర్జెంట్ మీటింగ్ ఉంది. మిమ్మల్ని మీ అమ్మ స్కూల్లో దించుతుంది. సంధ్య, ఏందండి పిలుచుండారు? పిల్లల్ని నువ్వే దగ్గరుండి స్కూల్ దగ్గర దింపిరా. అట్నే అబ్బి. మనం వెళ్ళేది స్కూల్ మీద నుంచే కదా, పర్వాలేదు, పిల్లల్ని డ్రాప్ చేసే వెళ్దాం. రిషి, శశి, అను కారెక్కండి. శశి, నువ్వు రావా? నేను మా అమ్మతో వస్తాను. మాతో రావచ్చు కదా? ఏం చెక్క కార్లో మన ముగ్గురం గేమ్స్ ఆడుకుంటూ వెళ్ళొచ్చు. హై, గేమ్సా? అయితే నేను కూడా మీతో పాటే వస్తాను. పదా. శశి, మిమ్మల్ని స్కూల్ దగ్గర నేను దింపుతాను కదా, ఎందుకంటే తొందరపడతా ఉండవా? సంధ్య, వాళ్ళని వెళ్ళనివ్వు. మీరెళ్ళి కారెక్కనరా.
నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, పిల్లల మీద చూపించాల్సింది కోపం కాదు, ప్రేమ. ఆ బిందుని సంపేయనుందమ్మే. దానివల్లే కదా నేను మాటలు పడాల్సి వస్తా ఉండాది. పడ్డవాళ్ళు ఇప్పుడు చెడ్డవాళ్ళు కాదమ్మే. లైట్ తీసుకో. ఏందమ్మి లైట్ తీసుకునేదే? ఆ బిందుతో ప్రాబ్లం అనుకుంటా ఉంటే ఈ దమయంతి ఒకతే ఎప్పుడూ బెదిరిస్తా ఉంటాదే. యష్ మీద నేను మనసు కాని పడకపోయింటే ఈ దమయంతిని ఆ బిందుని లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకొని ఉండేదాన్ని. యష్ని ఇష్టపడ్డం వల్లనే నీకిన్ని కష్టాలమ్మే. ఇంకా ఎన్ని కష్టాలైనా భరిస్తానమ్మే, కానీ యష్ని మాత్రం వదులుకోలేనా. పట్టుకుందావంటే అసలు చిక్కడమే లేదు. నీకు ఒక సమయం వస్తాదమ్మే, ఎదురు చూడాలా. నమ్మకం నీకుండదేమో, నాకైతే లేదు. ఆ బిందు లేకపోతే మనం ఈ ఇంట్లో ఉండలేమని నువ్వే చెప్పుండవు కదా. అది వాస్తవం అమ్మే. పోనీలే సర్దుకుపోదామని అనుకుంటా ఉంటే బిందు ఇక్కడ ఉండగా యష్ నా వైపు అసలు చూడమ్మి. ఇదెక్కడి ట్విస్ట్? నువ్వు ఇట్ట పెట్టి దానికి సిరాకు పడమాకు. ఇప్పుడేం జరిగిపోయినదని ఓ ఫీల్ అయిపోతా ఉండవు. ఇంకా ఏం జరగలేదమ్మే. యష్ కన్ను నీ మీద పడాలంటే నీ కన్ను దమయంతి మీద పడాలా. అసలే కోపంలో ఉన్నానమ్మే. నన్ను కన్ఫ్యూజ్ చేసే మాటలు చెప్పమాక, కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. ముందు మీ అత్త కానత్తనే మన దారిలోకి తెచ్చుకోవాలా. తన నోరు మన మీద లేవకుండా ఉంటే ఈ ఇంట్లో ఎవరితోనూ మనకే ప్రాబ్లం ఉండదమ్మే. మా దావత్త కంచమే, అంత ఈజీగా మన దారిలోకి రాదు. కంచే కాదమ్మే, దేన్నైనా సరే మంట మీద ఏడిచేస్తే ఎట్టా కావాలంటే అట్టా మలుచుకోవచ్చు. నువ్వన్నా ఆ మంట వేడి పుట్టించాలంటే ఏం చేయాలమే? అమ్మే, అర్జెంటుగా నీ బట్టలు సర్దుకో, వెళదాం. ఏడికమ్మే? యష్ మనసులో నీకు స్థానం కావాలని అన్నావు కదా, అక్కడికి. మావయ్య, బయలుదేరదామా? ఇందాక సింధు చంద్రతో ఇండైరెక్ట్ గా నా గురించే మాట్లాడింది. తనేదో పెద్ద త్యాగమూర్తిలా, శాంతమూర్తిలా, అక్కడికి నేనేదో మూర్ఖురాలన్నట్టు ఉపన్యాసం ఇచ్చింది. ఆ దేవుడు ఒకడు అసలు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని మొక్కులు మొక్కినా అస్సలు కనకరించడం లేదు. కనీసం ఆయనకి మనసు అనేది కూడా లేదు. అరే, ఆ సింధుని మా నుంచి దూరం పెట్టవయ్యా అంటే సరాసరి తీసుకొచ్చి మా నెత్తి మీద. ప్రతి క్షణం సింధుతో నాకు తలనొప్పే. చా ఏంటి తల్లి కూతుళ్ళు బ్యాగ్లతో వచ్చారు? ప్రయాణం అవుతున్నాం. ఎక్కడికి? ఈ ఇంటికి దూరంగా, ఎక్కడికో అక్కడికే.
మీకు కనిపించకుండా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అసలే ఆ సింధుతో నా తల పోటెక్కిపోతుంది. మీరు ప్రయాణం వెళ్ళిపోతామని చెప్పి దాన్ని ఇంకా పెంచకండి. అయినా ఇప్పుడు ఏం జరిగిందని పోతామంటున్నారు? మీ అసలు కోడలొచ్చి ఈ ఇంట్లో సెటిల్ అయిపోయి ఉండదు కదా. ఇంకా నాతో ఏం పని? నా కూతురి నాటకానికి నటనకి తెర దించేసినట్టే కదా. మేమిక్కడ ఉండి ప్రయోజనమే ఉండదు, నీకు తలనొప్పి తీసుకురావడం తప్ప. హ, అటు సింధు ఇటు మీరు, మధ్యలో నేను. బాగా నలిపేస్తున్నారు అసలు. మీరు సింధుని ఏమీ అనలేరు. ఎందుకంటే ఏమన్నా అంటే సోనంద గారి గురించి భయం. సింధుని మీరు ఊరు వదిలి వెళ్ళిపోమన్న నిజం ఎక్కడ బయటకు వస్తుందేమోనని. అందుకే మీ ఇంట్లో సోటిచ్చుండారు. రేపొద్దున మీ కొడుకునిస్తారు, అవసరమైతే పిల్లకాయలను కూడా ఇచ్చేస్తారు. అప్పుడు మమ్మల్ని బయటికి పంపించేస్తారు కదా. నేనెందుకు అలా చేస్తాననుకుంటున్నారు? ఇందాక నువ్వే అన్నావు కదా దామత్త, నన్ను మా యమ్మిని ఉండనియను అని. అన్నాను, నా బుద్ధి గొడ్డి తిని అలా అన్నాను. తప్పే, క్షమించమని అడుగుతున్నాను. ఇంకెప్పుడు పొరపాటును కూడా నిన్ను కాని మీ అమ్మను కాని పల్లెత్తు మాట అననే అనను, సరేనా? సింధుని నేను కోడలుగా కాదు కదా, అసలు ఓ మనిషిగానే చూడడం లేదు. అలాంటిది నా కొడుకుల్ని పిల్లల్ని దానికి ఎలా అప్పచెప్తాను? అవకాశం లేక ఆగాను, కానీ అదే ఇంకో అవకాశం దొరికితేనా దాన్ని మళ్ళీ ఈ ఊరు నుంచి తరిమేను. ఇప్పుడు నీకు చెప్తున్నాను సంధ్య, నా దృష్టిలో పిల్లలకి తల్లివైనా, నా కొడుక్కి భార్యవైనా, ఈ ఇంటి కోడలివైనా అన్నీ నువ్వే. కోపం లేదు అనేస్తాను, పట్టించుకోకు. లోపలికెళ్ళండి. ఆమె దావత్త బాధపడితే నేను చూడలేనమ్మే. ఆమె అంత క్లారిటీగా చెప్తున్నప్పుడు మనం ఇంటి నుంచి కాళ్ళు బయటెట్టడం కరెక్ట్ కాదమ్మే. సరే అమ్మే, ఆ కాలేదో లోపలికే పెడదాం పద. సర్లే దావత్త, యాడికి పోన్లే, ఏనా ఉంటాం. అమ్మా, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా? ఎందుకు రిషి? నువ్వు నాన్న కలిసి మమ్మల్ని స్కూల్ దగ్గరికి తీసుకొచ్చారు కదా, అందుకు. ఎప్పుడు ఇలాగే ఉంటే బాగుంటుంది. సరే సరే, టైం అవుతుంది, పదండి. బాయ్ ఫ్రెండ్. బాయ్. బాయ్ డాడీ.
ఎక్కడికి? ఏంటి దిక్కులు చూస్తున్నావు? మీటింగ్కి వెళ్ళాలి, వచ్చి కారు ఎక్కు. ఎక్స్క్యూజ్ మీ మేడం. యష్, బిందు, ప్లీజ్ కమ్. బిందు, యు ఆర్ లుకింగ్ గార్జియస్. థ్యాంక్ యూ మేడం. గెటప్ మారినంత మాత్రాన క్యారెక్టర్ మారుతుందా? పాతింటికి పెయింట్ వేస్తే కొత్త ఇల్లు అవుతుందా? దీని క్యారెక్టర్ ఎప్పుడూ అంతే. మీ 2 కంపెనీలు టైఅప్ పై స్టార్ట్ చేయబోతున్న ప్రాజెక్ట్ అగ్రిమెంట్. నీ పేరు వాస్తవ్ పేరు ఉంది. ప్రజెంట్ సిచ్యువేషన్లో వాస్తవ్ అవైలబుల్గా లేడు కాబట్టి ఆ ప్లేస్ని బిందు ఫిల్ చేస్తుంది. సో కొత్త అగ్రిమెంట్ రెడీ చేశాను. ఆ డాక్యుమెంట్స్ మీద మీరిద్దరూ సైన్ చేయండి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడి వేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జతపడు వలపుగా ఇరు మనసు. ఓకే, మీ ఇద్దరి పేరు మీద కామన్ ఫార్మ్ ఓపెన్ అవుతుంది. మీ ఇద్దరిని ఇలా పక్క పక్కన చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఈ క్లోజ్నెస్ వర్క్లో కూడా ఉండాలి. అలాగే మేడం. సరే రండి, స్టాఫ్ని పరిచయం చేస్తాను. మై డియర్ స్టాఫ్, ఓకే, మన కంపెనీ కొత్తగా స్టార్ట్ చేయబోతున్న ప్రాజెక్ట్ని డీల్ చేసేది వీళ్లే, యష్, బిందు. థ్యాంక్ యూ. బిందు, ఇక మీదట నువ్వు యష్ ప్రాజెక్ట్ వర్క్ అంతా చూసుకోవాలి. అలాగే మేడం. నేను అర్జెంట్ మీటింగ్ ఉండి ముంబై వెళ్తున్నాను. మళ్ళీ నేను వచ్చేసరికి మంచి ప్రాజెక్ట్ ప్లాన్ రెడీ చేసి ఉంచుతామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ష్యూర్ Yes, మేడం. ఎవరు యష్? హాస్పిటల్ నుంచి కాల్ మ్యామ్. వాట్సాప్ గురించి అనుకుంటా. హలో, చెప్పండి.
ఓకే. వాస్తవ్ గారికి ఎలా ఉందట? మాట్లాడవేంటి యష్? ఇంకా అలాగే ఉంది మేడం. హాస్పిటల్ బిల్ పే చేయాలంట, అందుకే కాల్ చేశారు. ఓ, వాస్తవికి ఇలా జరగడం నిజంగా చాలా బ్యాడ్. యష్, టోటల్ డీల్ పేమెంట్ అంతా నీ కంపెనీ పేరు మీదే జరుగుతుందా? ఎస్ మేడం, మనీ మ్యాటర్ అంతా నేనే చూసుకుంటున్నాను. ఆల్సో హాస్పిటల్ బిల్స్, ఇంకా వేరే ఎక్స్పెన్సెస్ అన్నీ నేనే చూసుకుంటున్నాను. సో ప్రాజెక్ట్ ప్రాఫిట్ షేరింగ్ అంతా నేనే చూసుకుంటాను. అవసరం లేదు. మేడం, ప్రాఫిట్ పరంగా ఈక్వల్ షేర్ వాస్తవ్ గారి కంపెనీకి కూడా రావాలి. ఎవరు వాస్తవ్ గారికి దానం చేయాల్సిన అవసరం లేదు. పిల్లలు, స్నాక్స్ రెడీ. పిల్లల కోసం చేసింది అలా నేలపాలు చేశారేంటి? వాళ్ళేమైనా నీ కన్న బిడ్డలా లేక ఇదేమైనా నీ ఇల్లా? ఆకలిగా ఉందంటే చేశాను. వాళ్ళ గురించి ఆలోచించడానికి నువ్వెవరే? మంచితనానికి కూడా ఒక అవధి ఉంటుంది. దాన్ని లోకుగా తీసుకుంటే నాశనం అయ్యేది నీ బ్రతుకే. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.